ప్రస్తుతం మనతో పాటు ఎంఆర్ఓ గారు ఉన్నారు. మరి అమ్మవారికి బోనం సమర్పించడానికి ప్రత్యేకంగా పెద్ద బోనాన్ని తీసుకురావచ్చి అమ్మవారికి సమర్పించడం కూడా జరిగింది. మరి ఆయనతో మాట్లాడి మరి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రతి సంవత్సరం ఇలా అమ్మవారికి బోనాన్ని సమర్పించడం తీసుకొస్తామమ్మా, సంవత్సరానికి ఒక్కసారి ఆషాఢ మాసంలో. మరి బోనం విశిష్టత ఏంటి? అసలు ప్రత్యేకంగా మీరు ఇంత పెద్ద బోనాన్ని తీసుకురావడానికి కారణం ఏంటి? అది 1887 సంవత్సరంలో ఎక్కడైతే జరిగిందో, ఇది జరిగిన దగ్గర అమ్మవారికి ఉన్నటువంటి స్థలంలో యాక్చువల్ ఏమైందంటే, మన సికింద్రాబాద్ లో అమ్మవారు వెలిసినప్పుడే ఇక్కడ కూడా వెలిసింది. అమ్మవారికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాలు ఖచ్చితంగా సమర్పిస్తారు. ఎందుకంటే ఎటువంటి రోగాలు, ఎటువంటి బీమార్లు రాకుండా, ఏది నష్టం జరగకుండా ఈ మాసంలో జరగాలి కాబట్టి ఈ మాసంలో ఖచ్చితంగా అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సమర్పించుకుంటారు. ఎవరి శక్తిని బట్టి వాళ్ళు సమర్పిస్తారు. ఇది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి చేస్తున్నటువంటి బోనం. ఇది 2వ సంవత్సరం. మరి ప్రత్యేకంగా మీరు చూసుకున్నట్లయితే కనుక మెడలో గవ్వలు వేసుకోవడం రావడం జరిగింది. మరి ఈ గవ్వల విశిష్టత ఏంటి? ఎల్లమ్మ తల్లికి గవ్వలంటే చాలా ఇష్టం. ఆ గవ్వల పుట్టింది ఆ తల్లి కాబట్టే గవ్వల ఎల్లమ్మ అని కూడా అంటారు. అందుకే ఆ తల్లి గవ్వలను ఖచ్చితంగా వేసుకుంటాం. మరి ఆదివారం రోజున ప్రత్యేకంగా అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. మరి ఈ రోజు శుక్రవారం కదా, అమ్మవారికి విశిష్టంగా చెప్తూ ఉంటారు శుక్రవారం కూడా. మరి ఆషాఢ మాసం మొత్తం విశిష్టంగానే ఉంటుంది. ఏ రోజైనా ఏ సమయానికైనా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకోవచ్చు. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. మరి ఎన్నేళ్లుగా వస్తుంది ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలా నిర్వహిస్తున్నారు? ఏర్పాట్లు చాలా బాగున్నాయి అమ్మా. సికింద్రాబాద్ లో ఉన్నట్టు కాకుండా ఇక్కడ చాలా బాగుంటాయి ఏర్పాట్లు మా ఓల్డ్ సిటీలో. మరి జోగినీల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు ఏమైనా చేయడం జరిగిందా? ఇక్కడ చేస్తున్నారమ్మా, చేసిర్రు. మాకు అందరికి బాగానే ఉంది. ఇక్కడ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు లాల్ దర్వాజాలో.